ఈరోజు మన అనకాపల్లి నమస్తే అండి. ఈరోజు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి నుంచి 1400 మంది భక్తులకి ఈరోజు కాశీ అలాగే అయోధ్య యాత్రని కల్పించడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఆ స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సీఎం రమేష్ గారు సొంత నిధుల నుంచి ఎవరికి ఎటువంటి లోట్లు లేకుండా ప్రతి భోగికి కూడా ఉదయాన్నే నుంచి రాత్రి భోజనం వరకు వసతి కల్పించారు. అలాగే ఆయన సొంత నిధుల నుంచి మనం ఎక్కడైతే కాశీ వారణాసిలో దిగామో అక్కడి నుంచి స్వామివారి టెంపుల్ మరియు రాత్రి బస చేసే ప్రతి లాడ్జీ రూముల్ని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి అవకాశం భారతదేశ చరిత్రలో ఏ స్టేట్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఎంపీ ఇటువంటి సదుపాయాన్ని అవకాశం కల్పించలేదు. ఎందుకంటే రాజకీయాల్లోకి అందరూ వస్తుంటారు, అనేక రకాల వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీచిన పెద్దలైనటువంటి సీఎం రమేష్ గారు ఏవైతే మాట వాగ్దానం చేశారో ప్రజలకి అది ఖచ్చితంగా నెరవేర్చుకున్నారు. సుమారు ఈ ట్రైన్లో 1400 మంది భక్తులు బయలుదేరగా అదనంగా కూడా మరొక 100 మంది యాడయ్యి ఈ యాత్రని విజయవంతంగా నిర్వహించారు. అనకాపల్లి టు కాశీ, కాశీ టు అయోధ్య, అయోధ్య అనకాపల్లి వచ్చేవారు ఏ భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక 2 డాక్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కూడా 2 ఇన్ఛార్జ్ పెట్టి వాళ్ళకి ఏవైతే అవసరం ఉంటాయో ప్రతి ఒక్క అవసరాన్ని తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ విషయంలో అలాగే టిఫిన్ విషయంలో ఎక్కడ రాజీ లేకుండా మంచి నాణ్యమైన క్వాలిటీ అయిన ఆహారాన్ని అందించడం జరిగింది. వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్, అలాగే బిస్కెట్లు, స్నాక్స్ అనేక రకాల ఏర్పాట్లు చేసి విజయవంతంగా చేసి యాత్రని ఇంత ఆనందంగా జరిగినందుకు మా సీఎం రమేష్ గారికి మరొక్కసారి అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.